శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నరసింహ 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 ఆంజనేయ తండ్రి. ఈ సంవత్సరం మనం పెట్టుకున్న సర్వధనాకర్షణ యంత్రం గురించి తీసుకున్న వాళ్ళందరూ కూడా కొన్ని డౌట్లు అడుగుతున్నారు. అయితే ఏంటి అని అంటే, మీకు ఇదిగో చూడండి, ఇవి వచ్చేటప్పటికి సర్వధనాకర్షణ యంత్రాన్ని ఇందులో పెట్టి నేను మీకు తాపడం చేసి దీంతో పాటు మీకు పసుపు, కుంకుమ, తర్వాత పచ్చకర్పూరం నేను పంపిస్తే దాంతోపాటు మీకు మంత్రం పంపిస్తాను. మంత్రం పంపిస్తే మీరు ఏం చేయాలి అని అంటే, వీటిని వచ్చిన తర్వాత అంటే నెల రోజుల పాటు కూడా మేము మీ గోత్రనామాలతోటి మేము పూజ చేసిన తర్వాత మీకు శ్రావణ మాసం వెళ్ళిపోయిన తర్వాత భాద్రపద మాసం అమావాస్య వచ్చే టైంకి మీకు మీ అందరికీ నేను పంపించేస్తాను. అంటే ఒకరికి ఇద్దరికి ముందు వెనకలు వచ్చినా కూడా అమావాస్యకి వచ్చేస్తాయి. కాబట్టి ఇంకా మనం అక్కడ నుంచి మనం పూజ అనేది 40 రోజులు చేసుకుంటాం. అయితే దీనికి వచ్చేటప్పటికి మీకు నేను పసుపు పంపిస్తా. ఆ పసుపు కంపల్సరిగా 40 రోజులు కూడా నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయాలి. అలాగే నేను పంపించిన కుంకుమతోటే మీరు ఈ యంత్రానికి అమ్మవారికి మీరు అష్టోత్తరం చేసుకోవాలి. అలాగే నేను పంపించిన పచ్చకర్పూరంలో కొంత పచ్చకర్పూరాన్ని మీరు కలుపుకొని, లేదంటే మామూలు కర్పూరాన్ని అయినా కలుపుకొని చక్కగా నివేదన చేసుకుని రోజు పండో ఫలమో ఏదో ఒకటి ప్రసాదం కింద ఏమీ లేదంటే చిన్న బెల్లం ముక్క అయినా పెట్టి మీరు ఈ 40 రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కలపాలి ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. అయితే దీనివలన ఏంటి అని అంటే, చాలా మందికండి కష్టపడతాం కానీ డబ్బులు రావు. అలాగే కొంతమందికి బయట ఇచ్చిన డబ్బులు ఇంట్లోకి రావు. అంటే అవి అక్కడి నుంచి ఆరిపోవడం అనేది, కరిగిపోవడం అనేది ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటి అని అంటే, కొంతమందికి వచ్చేటప్పటికి ఇవి ఎప్పుడు అప్పు అంటే ఎంత కష్టపడినా నిలవలో లేక వెళ్ళకుండా అప్పు అనేది ఉండటం అనేది ఉంటుంది. ఇలాగా డబ్బుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొచ్చి మనకి సంపద పెరిగి, ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి యంత్రమే నేను మీకు ఇస్తున్నాను. కాకపోతే ఇది ఏంటి అని అంటే, మనం పూజ చేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మనం గంగలో కలుపుతాం. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లోకి సంపద కూడా లక్ష్మీదేవికి లాగానే అదేంటి అంటే లక్ష్మీదేవి చెంచలం అంటారు, కానీ ఈ తల్లి స్థిరంగానూ ఉండాలి, ప్రవాహంలోనూ రావాలి. అలాగే మీకు ప్యూర్ కాపర్ అన్నమాట ఇది. దీని వలన మనం నదిలో వేయడం వలన నది నుంచి కూడా మనకి వైబ్రేషన్స్ అంటే మంచిగా, ఒక రకంగా చెప్పాలంటే నదిలో ఏదైనా ఇప్పుడు చూడండి వెనక వేసేవారు కదా రాగి, ఇప్పుడు మానేశారు. ఇలా వేయడం వలన ఏమవుతుందంటే మనకి కూడా మంచి జరుగుతుంది. నదులు బాగుంటే మనం కూడా బాగుంటాం. ఇదంతా మనకు తెలిసిన విషయమే కదా. కాబట్టి ఇలా నేను పంపించిన తర్వాత మీకు నేను మంత్రం పంపిస్తాను, చక్కగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకోటి చాలామంది ఏమని అడుగుతున్నారంటే, అమ్మ నాన్ వెజ్ తినొద్దా, భార్యాభర్తల నియమాలు ఉన్నాయా ఇవి అని అంటున్నారు. మీరు నాన్ వెజ్ అనేది మీరు తినను అనుకుంటే మానేయండి. లేదు అని అనుకుంటే మనం ప్రొద్దుటే తినం కదా, పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తింటాం. కాబట్టి మీరు తింటాను అంటే కనుక తినండి. లేదు నేను మానేస్తానమ్మా, భర్తకి పిల్లలకి వండి పెట్టుకుంటానన్నా కూడా తప్పు లేదు, పెట్టుకోండి. అలాగే మీకు వచ్చేటప్పటికి మీకు ఆటంకం వచ్చిందనుకోండి, 4 రోజులు ఆపేసి మళ్ళీ 5వ రోజు నుంచి కంటిన్యూషన్గా మొదలు పెట్టుకుని 40 రోజులు లెక్క పెట్టుకోండి. అలాగే ఎవరికైనా మైల్ వచ్చిందనుకోండి, మైల్ వచ్చినప్పుడు అక్కడికక్కడ ఆపేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టుకుని 40 రోజులు కంటిన్యూషన్గా చేసుకోండి. ఇంకొకటి 40 రోజులు ఖచ్చితంగా మనం చెయ్యాలి. మీకు మధ్యలో ఆటంకాలు ఇవి ఉన్నా కూడా వాటిని తప్పించేసి మళ్ళీ లెక్క కౌంట్ చేసుకుని 40 రోజులు చేసుకోండి. ఇలా గనక చేసుకుని చక్కటి అదృష్టాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా చెప్పాలి. అంటే ఒకటి తీసుకోండి అమ్మ కుటుంబానికి, లేదు అని అనుకుంటే కనుక వ్యాపారం ఉంది కూడదమ్మా అనుకుంటే ఇంకొకటి తీసుకోమన్నాను. కానీ ఇంకా కావాలి అనేసి అంటున్నారంట. అలా చేయకండి అమ్మా, ఎందుకంటే నేను చేత్తో చెయ్యాలి. ఇది చేత్తో చేసి ఫిల్ చేసి ఇది చేసి మళ్ళీ నేను అక్కడ పెట్టి పూజ చేయించడానికి వీటికి చాలా ఖర్చు అవుతుంది. ఖర్చు అంటే శ్రమ ఎక్కువైపోతుంది నాకు. దాని గురించి నేను అంటున్నాను. కానీ మీకు వచ్చిన తర్వాత మీరు ఆ తల్లిని మనస్ఫూర్తిగా అసలు రావటంతో మీరు కళ్ళకద్దుకుని ఇంట్లో పెట్టుకుని మీరు పూజ చెయ్యండి. మీకు ఎంతటి అదృష్టాన్ని అమ్మవారు స్వామివారు ఇస్తారో మీరే నాకు చెప్తారు. అలాగే ఎంతోమంది అంటున్నారు, అమ్మ ఒకప్పుడు ఇచ్చిన మీరు లక్ష్మీదేవి కాయిన్కి
ఎప్పుడైనా మాకు గనక డబ్బులు లేవు అని అనిపిస్తే, తక్కువ అవుతున్నాయి, లేదంటే మేము ఇవి కట్టాలి అని అనుకుంటే, ఆ తల్లికి గనక అభిషేకం చేస్తే ఎమ్మటే మాకు రూపాయి వస్తుందమ్మా అంటున్నారు. నిజంగా నేను చాలా చాలా అదృష్టవంతురాలమ్మా. ఎందుకు అని అంటే, నేను మీ గోత్రనామాలతోటి నేను అక్కడ పెట్టి నేను పూజ చేసి పంపిస్తే, మళ్ళీ ఆ తల్లి మీకు కావాల్సి వచ్చినప్పుడల్లా ఆ తల్లికి అభిషేకం చేస్తే ఆ తల్లి కరుణిస్తుందంటే నిజంగా ఎంత అదృష్టం అండి. లక్ష్మీదేవికి కాదండి, వెంకటేశ్వర స్వామికి, గోదాదేవికి కూడా చేసి మీరందరూ కూడా నాకు చెప్తున్నారు, అమ్మా మాకు ఇలా కలిసి వస్తుంది, అలా కలిసి వస్తుంది. చాలా చాలా సంతోషం అమ్మ. ఈ క్రెడిట్ అంతా నాది కాదు, అగో ఆయనది అన్నమాట. కాబట్టి వీటి ద్వారా ఈ తల్లి మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, మీరందరూ ఎప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా, డబ్బు ఉంటేనండి అన్ని రకాలుగా, ఒక రకంగా చెప్పాలంటే మనశ్శాంతి ఉంటుంది. అప్పు కోసం ఇంటి యజమాని ఎక్కువ శాతం తల్లడిల్లిపోకుండా ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా లక్ష్మీదేవి పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ.